ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఏపీడీసీఎల్ విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఏఐటీయూసీ అనుబంధం సంఘటన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్జే అచ్యుతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీటర్ రీడర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, వారందరినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ డిస్కవర్లో పర్మనెంట్ ఉద్యోగుల్లా గుర్తించాలని గత ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోగా ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేసి సామాన్య ప్రజల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాట మారుతున్నాయని, బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడగం చేస్తూ స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలపై పెనుభారం మోపుతూ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును అంధకారం చేయడానికి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని, ఒకవేళ మీటర్ బర్న్ అయినా లేక ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాల వల్ల మీటర్లు దెబ్బతిన్నా మరల వినియోగదారు వద్ద సింగిల్ ఫేస్ మెట్రో 6,000, 3 ఫేస్ మీటర్ 13,000 రూపాయలు వసూలు చేయడానికి నిర్ణయించారు. నా పేరు జిఎస్జే అచ్యుతరావు, ఏఐటీసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,000 మంది విద్యుత్ మీటర్ రీడర్ కార్మికులు గత 2 రోజులుగా వివిధ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీడీసీఎల్ కార్యాలయం దగ్గర కూడా ధర్నా చేసి మెమరాండం ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే వీరు గత 20 సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ రీడర్లుగా కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు వీరికి నిజవేతనం ఇవ్వకుండా ఒక రీడింగ్ తీసుకుంటే ₹3 నగరంలో చెల్లిస్తున్నారు. ట్రైబల్ ఏరియాలో అయితే ₹3.65 చెల్లిస్తున్నారు. వీరికి మొత్తంగా నెలంతా కష్టపడితే 13 రోజులే పనిదినం, 13 రోజులు కష్టపడితే 5-6 వేల రూపాయల కన్నా జీతం వచ్చే పరిస్థితి లేదు. మాక్సిమం ఎవరికైనా వస్తే 10,000 వస్తుంది. ఎక్కువ మీటర్ రీడింగ్ తీస్తే 10,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లను పిలిచి స్మార్ట్ మీటర్లని ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు. ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల వీరు ఉపాధి కోల్పోతున్నారు. మరి గత 20 సంవత్సరాల భాగంగా కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య ఒక పక్క పరిష్కరించట్లేదు కదా, ఉద్యోగులను రోడ్డుకి ఇస్తున్నారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్లను వేస్తామంటారు, ఒక పక్క ఏపీసీడీఎల్లో పనిచేస్తున్న విద్యుత్ మీటర్లను ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఇవాళ పౌర సమాజం చాలా సిగ్గుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్మార్ట్ మీటర్ని గత ప్రభుత్వం టెండర్స్ పిలిస్తే 3 ఫేస్ మీటర్ వేయాలంటే 32,000 రూపాయలు వసూలు చేస్తారట. సింగిల్ ఫేస్ మీటర్ వసూలు వేయాలంటే 8,000 రూపాయలు వసూలు చేస్తారు. ఎవరి దగ్గర ఎవరైతే లబ్ధిదారులు, వినియోగదారులు ఉంటారో వారి దగ్గర నెలకి 255 రూపాయలు సింగిల్ ఫేస్ మీటర్ దగ్గర వసూలు చేస్తారట. అదే 3 ఫేస్ మీటర్ అయితే 800 రూపాయలు వసూలు చేస్తారు. ప్రమాదవశాత్తు ఈ మీటర్ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇంకో ప్రమాదం ద్వారా మీటర్ చేయకపోతే మళ్ళీ కొత్త మీటర్ వినియోగదారుడే కొనుక్కోవాలట. అదేవిధంగా మీటర్ బర్న్ అయితే మళ్ళీ కొత్త మీటర్ వినియోగదారుడే కొనుక్కోవాలా. అంటే గతంలో మీటర్ ఒకసారి 900 వచ్చారు, ఇవాళ